జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏమన్నారంటే అండి, ఒకవేళ టీడీపీ నుంచి మన పార్టీలో మారుంటాడు లేబ్బా ఇప్పుడు అన్నాడు కనీసం. కానీ కొద్దిమంది మేధావులు ఉన్నారండి, ఇందాక మా చూపించాను కదా మా బఫున్ సాయిని, అలాంటి వాళ్ళు అన్నారు టీడీపీ వాళ్ళే కావాలని క్రియేట్ చేశారటండి. టీడీపీ వాళ్ళే వాళ్ళే క్రియేట్ చేసి ఆ తప్పును వైసీపీ మీద నెట్టాడు. ఆడి జగన్ గారు 2 అంటే వాళ్ళు 10 అంటున్నారండి బాబు ఏకంగానే. ఇంకా జగన్ గారు ఒప్పుకున్నాడు మా దాంట్లోకి వచ్చి ఉంటాడులే అని. కానీ వాళ్ళు అలా కాదట. అయితే మరి ఆ టాపిక్ కూడా వెళ్దాం రండి. ఇడిగండి ఆ కుర్రోడు ఇది చేసినోడు. ఇది ఇప్పుడు జగన్ గారు చూపించిన ఫోటోలు ఏంటంటే ఇక వాళ్ళ నాన్నగారు టీడీపీలో జాయిన్ అయ్యారట భాష్యం ప్రవీణ్ గారి దగ్గర. ఈ సర్కిల్లో ఉన్నది ఆయనే, పెద్ద ఆయన. నాకు తెలిసి ఆయన యాక్టివ్గా ఉండే కార్యకర్త ఏం కాదు. ఒక కార్యకర్త వెళ్తూ చుట్టూరు ఉన్న 10 మందిని తీసుకెళ్తే 10 మందిలో ఒక్కళ్ళ వెళ్ళాడు. ఆయన వెళ్ళాడు, కండు వేసుకోండి. ఎప్పుడు ఇది 2024లో 2024 ఎలక్షన్ టైంలో వచ్చి అప్పటిదాకా వైసీపీలో ఉన్నారట, అప్పుడే వచ్చారు ఏమండి. దాంతోపాటు ఇది ఆయన మెంబర్షిప్ కార్డు అని జగన్ గారు చూపించిన మెంబర్షిప్ కార్డు ఇదే. ఈ మెంబర్షిప్ కార్డులో డేట్ ఏముందంటే అండి 2024 నుంచి 26. అది ఎక్కడుందండి? ఇదిగో 2024 టు 2026. అంటే 2024 మొన్నే మెంబర్షిప్ తీసుకున్నాడు. మెంబర్షిప్ ఎవరైనా తీసుకొచ్చండి, వెబ్సైట్లోకి వెళ్తే ఎవరికన్నా మెంబర్షిప్ వస్తుంది. సో ఇప్పుడు ఈయన ఈ మెంబర్షిప్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత లేకపోతే తీసుకోక ముందే ఆయన వైసీపీకి అనుకూలమైన వ్యక్తి అయి ఉండొచ్చు కదా. ఎవరైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు 2024 దాకా వైసీపీలో ఉన్నాడు. 24 తర్వాత ఒకసారి టీడీపీలోకి వచ్చాడు, మళ్ళీ వైసీపీలో పోయాడు. మరి అతను ఇప్పుడు ఏ పార్టీ వాడంటే ఏ పార్టీ అని చెప్పాలి? దాదాపు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వైసీపీలో ఉన్నాడు కాబట్టి వైసీపీ అనాలా? లేకపోతే అప్పుడే జస్ట్ మెంబర్షిప్ తీసుకుని మళ్ళీ వెంటనే వైసీపీ ర్యాలీలోకి వెళ్ళి మళ్ళీ జగన్ గారితో ఉండి రప్ప నరుగుతాను అన్నాడంటే వైసీపీ మొత్తం ఫ్లేవర్ అలాగ ఎంటాడుతుంది అనుకోవాలా? వీటిని చూపించి కూడా ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసిన సిబిఐ ఆఫీసర్లా ఫీల్ అయిపోతున్నారు కొంతమంది. ఏం దరిద్రం బాబు ఇది. అయితే అన్నిటికీ మించి ఆ కుర్రోడు తెలుగుదేశంకి సంబంధించినోడు కాదు, అతను వైసీపీ వాడో లేకపోతే ఎవడో ఏ పార్టీకి చెందనోడో అనేదానికి అర్థం ఏంటంటే అండి, ఒకవేళ నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం నాయకులే అతన్ని అది పట్టుకోమని ఉండుంటే ఆయన అరెస్ట్ చేస్తారా? అది అరెస్ట్ అయిపోయాడు. రప్ప నరుగుతామని ప్లకార్డు అరెస్టు. నిన్న వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజను పోలీసులు అరెస్ట్ చేశారు. 2029లో వైసీపీ వచ్చిన వెంటనే రప్ప నరుగుతాం ఒక్కొక్కడిని అంటూ 88 తుళ్ళూరు గ్రామానికి చెందిన రవితేజ ప్లకార్డు ప్రదర్శించాడు. దీనిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులో తీసుకున్నారు. నగరకల్ పిఎస్లో రవితేజను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ నిజంగా టీడీపీ అయితే టీడీపీ నాయకులు ఎత్తారు కంప్లైంట్ ఆడి మీద? ఒకవేళ టీడీపీ వాళ్ళని నడిపించి ఆ టీడీపీ వాళ్ళు పట్టుకోమంటే టీడీపీ నాయకులు ఆడి మీద కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తారా? మినిమం కదరు ఇది. మీరు టీడీపీని ఇరికించేద్దాం, టీడీపీని అలాగని బుక్ చేద్దాం చాలా ట్రై చేస్తున్నారు. కానీ టీడీపీ అన్ని ప్రయత్నాలు ఏం చేయదు, అన్ని కుట్రలు ఏం చేయదు, జస్ట్ నిజాయితీగా ఉంటారు అంతే. నిజాయితీగా ఉన్నాడు ఎప్పుడు గెలుతాడు, ఇలాగే వెళ్ళిపోయాడు లోపలికి పోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గడ్డం ఇట్టన్నా అంటున్నాడు. ఇట్టా అంటూ జగన్ గారు బాగానే ఉన్నారు. ఈడేమైపోయాడు ఇప్పుడు? రప్పగాడు రాళ్ళు రప్పలు ఏరుకుంటూ ఉంటాడు పోలీస్ స్టేషన్లోని. అది అర్థం చేసుకోవాలా. ఇక చూడండి వాళ్ళ తల్లి పాప మా పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు కాస్తుంది. జగన్ రెడ్డి గారు ఇక్కడ బాగానే కూర్చున్నారు, వైసీపీ నాయకులు బాగానే కూర్చున్నారు. ఇదంతా చేయించిన అంబటి రాంబాబు కూడా అడుగుతుని ఏదో అరుమే కూర్చొని అటు ఇటు వెళ్తున్న వాళ్ళు పలకరెత్తున్నట్టు అటు జోకులు వేసుకుంటూ ఆడున్నాడు. ఈ తల్లి ఏం చేస్తుంది చూడండి. ఫ్లెక్సీలో ఏముందో కూడా చూసుకున్నాం, ఫ్లెక్సీ పట్టుకున్నాడండి. అది మీటింగ్లో కూడా బాగుండదు, పార్టీలోకి ఏమి అది బాగా కట్టేస్తూ చేసి మరి ఆవిడ చెప్పిందండి ఎక్కడన్నా లోపల ఉన్నాము.
ఆవిడ చెప్పిందా మేము తెలుగుదేశం వాళ్ళండి మమ్మల్ని వదిలేండి మేము ఈ పార్టీ వాళ్ళు అని ఎక్కడన్నా అన్నదా? ఫ్లెక్సీలు ఏముందో కూడా చూడలేదటండి. పట్టుకోమన్నారట, పట్టుకున్నాడు. మరి ఆ పట్టుకోమన్నవాడు ఎవడో అంబటి రాంబాబేమో. అమ్మా ఒకవేళ కానీ వీడియో చూస్తే నగరికల్ పోలీస్ స్టేషన్లో మీ అబ్బాయికి చెప్పు, పట్టుకోమన్నవాడు అంబటి రాంబాబు అయితే ఆడి పేరు చెప్పేమని, ఆడి పేరు చెప్పి తిండి వదిలేస్తారు. అర్థమైందా? లేకపోతే మీకేంటి కర్మ ఏంటిది? వైసీపీలో మీకేం పదవులేమో వచ్చేది ఉండదు, ఏమీ రాకపోగా ఈవేళ రాష్ట్రం అందరి ముందు ఎదవయ్యాడు, జైల్లో కూర్చుని ఉన్నాడు. మీకెందుకమ్మా ఈ బాధ?